టీవీలు చూసినా ఎక్కడ కిక్కిసి లేకుండా ఇన్నాళ్ళు కూడా అవి ఫుల్ బిజీగా ఉండింది. సో మొత్తానికి అందరు కూడా మొన్న ఖాళీ చేసి వచ్చిర్రు. మరి ఇంతకీ అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదనేది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కనుక పవన్ కళ్యాణ్ కనుక విజయం సాధిస్తే పెద్ద సీఎం కూడా లెక్కలోకి రాదు. అది టీడీపీ గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అది కాదు. ఈసారి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదా అనేది మాత్రం అందరి దృష్టి ఉంది. ఇక మరొక వైపు బాగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయిన కాన్స్టిట్యున్సీ ఏంది, హిందూపూర్ బాలకృష్ణ విషయంలో. అలాగే మంగళగిరిలో కూడా లోకేష్ విజయం సాధిస్తాడా లేదా. సో ఈ లెక్కన అంటే రిగ్గింగ్లు జరుగుతున్నాయనేసి ఇంకొకటి మెయిన్ అయింది ఏంటంటే బాగా చర్చలోకి వచ్చింది కడప పార్లమెంటు నియోజకవర్గంకు సంబంధించి అక్కడ షర్మిల పోటీ చేయడం. సో అక్కడ అంటే బెట్టింగ్లు కూడా ఓటింగ్ శాతమే కాదు, బెట్టింగ్లు కూడా అదే స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఓన్లీ ఓటింగ్ అనుకుంటే మన పొరపాటు. అదే స్థాయిలో జోరుగా బెట్టింగ్లు అంటే రాష్ట్రంలో ఇప్పుడు జనరల్గా క్రికెట్ మ్యాచ్లకు ఏం బెట్టింగ్ కడుతుంటారు, ఏది ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా, బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా జనరల్గా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము ఒక 5 పాయింట్లలో బెట్టింగ్ జరుగుతుందండి. అంటే కూటమి గెలుస్తుందా, ఒకటి కూటమా లేకపోతే వైఎస్ఆర్సీపీనా, లేదు అనంటే ఇదొక పాయింట్ బెట్టింగ్ కట్టే విషయంలో. మరొకటి ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి ఎవరు గెలవబోతున్నారు. సో పిఠాపురం నుంచి వంగాగీత గెలుస్తుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, లేదు మంగళగిరి నుంచి లోకేష్ గెలుస్తున్నాడా లేదా, హిందూపూర్ నుంచి బాలయ్య బాబు గెలుస్తున్నాడా లేదా, కుప్పం నుంచి ఎంత మెజారిటీ రావచ్చు, తగ్గొచ్చా పెరగొచ్చా, జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ రావచ్చా లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ మెజార్టీ రావచ్చా తగ్గొచ్చా, నగరిలో రోజా గెలుస్తుందా లేదా. ఇట్లా ప్రతి చిన్న ఎలిమెంట్ కూడా ఈసారి బెట్టింగ్ కోట్లలో 100 కోట్లలో జోరుగా బెట్టింగ్ నడుస్తుంది. బెట్టింగ్ జరగడానికి కూడా చాలా సమయం ఉంది. అంటే ఈరోజు మే 13 ఈరోజు ఎలక్షన్ అయిపోతే జూన్ 4 వరకు అంటే టైం కూడా అంతే ఉంది. ఇక వచ్చే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీద కూడా చాలా పెడతారు. ఎందుకంటే మేజర్ ఆఫ్ ది ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా ఏ పార్టీకి ఇస్తాయో దానిపైన బెట్టింగ్ కట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో కూడా చూసినాం కదా, తెలంగాణలన్నా కాస్త అంటే మేజర్గా వచ్చిన అప్పుడు ఏమున్నాయి సర్వేలన్నీ కూడా కొంత అంటే స్పష్టమైనగా ఇచ్చింది లేదు, కానీ ఎడ్జ్ ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి రేపు ఇంతకు ముందు అంటే నిన్నటి వరకు చూసుకుంటే ఏపీకి సంబంధించిన సర్వేలు కూడా ఎడ్జ్ మరి వైసీపీ వరకు చూపించిన సర్వేలు కొన్ని ఉన్నాయి, కూటమికి చూపించినవి కొన్ని ఉన్నాయి. సో ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఎట్లాగో వస్తాయి కాబట్టి దాన్ని అంచనా వేసుకొని బెట్టింగ్లు నడుస్తుంటాయి. రెండోది ఈ పెరిగిన ఏదైతే పోలింగ్ శాతం ఉందో, ఏదైతే ఓటింగ్ శాతం ఉందో, సో ఈ పోలింగ్ ఎందుకు ఇంత ఓటింగ్ శాతం నమోదైంది. సో ఇదొకటి కూడా బెట్టింగ్లకు బాగా అవకాశం ఉంటుంది. అంటే ఏది కాదు కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టు బెట్టింగ్కి ఏది కాదు అన్న బెట్టింగ్ రాయలకు మాత్రం మస్తు జోరుగా నడుస్తుంది. ఇప్పటికే మనము సోషల్ మీడియాలో చూసుకుంటే అయిపోయింది బాయ్ ఇక సెలవు, బాయ్ ఇక సెలవు అనేసి అటు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి కావచ్చు, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి కావచ్చు. సో ఆల్రెడీ పిఠాపురంలో మొత్తం ఈ వర్గానికే ఓట్లు పడ్డాయని కావచ్చు, లేకపోతే మంగళగిరిలో ఈ వర్గానికే ఓట్లు పడ్డాయని కావచ్చు. సో సేమ్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి నడుస్తుంది. తెలంగాణలో అంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకంటే ఇంకా టైం అయిపోలేదు పోలింగ్ ముగియడానికి కూడా, కాబట్టి నేను చెప్పట్లేదు అంటే ఏ పార్టీకి ఎన్ని వస్తాయి ఏందనే దానైతే చెప్పట్లే. కానీ ఎవరికి వాళ్ళ అంచనాలు అయితే వేసుకుంటున్నారు. అంచనాలు మాత్రం తీవ్రమైన స్థాయిలోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా బీజేపీ మాకు డబల్ డిజిట్ దాటుతుంది అనేసి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా డబల్ డిజిట్ దాటుతుంది అనేసి, బీఆర్ఎస్ కూడా అంటే ఇంతకుముందున తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పిన మాకు కూడా డబల్ డిజిట్ వస్తుంది అనేసి. అంటే ఇక్కడ ఎవరి నమ్మకాలు వాళ్ళది. ఎందుకంటే యుద్ధంలో ఎవరైనా కూడా గెలుస్తామనే కదా పోటీ దిగుతామా యుద్ధానికి అన్నట్టుగా ఖచ్చితంగా ఎవరి నమ్మకాలు వాళ్ళుగా ఉంటాయి. ఏవేవైతే మనం ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే పోటీ ఇస్తుందో అక్కడ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్టుగా మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో, సో అది జహీరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, అంటే మెదక్ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు. అంటే బీఆర్ఎస్కు ఎక్కడెక్కడైతే హోప్ ఉండిందో అక్కడక్కడ ఆ హోప్ ఉన్న ప్లేస్లలో కూడా తెలంగాణ విషయానికి వస్తే
సో ఒకటి